ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక వార్డు లేదా గ్రామ సచివాలయాన్ని ఇందుకోసం ఎంచుకోనుంది. దివ్యాంగులు కాకపోయినా బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్లు తీసుకోవడంపై దృష్టి సారించింది. పింఛన్ పొందడానికి నిర్ణీత వయస్సు లేకున్నా ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీలు నమోదు చేయించుకుని వృద్ధాప్య పింఛన్లు తీసుకుంటున్నారని ఫిర్యాదులొచ్చాయి. కొంతమంది తమకున్న అంగవైకల్యం కంటే ఎక్కువ శాతం ఉన్నట్లు సదరు సర్టిఫికెట్లు పెట్టుకుని పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఏపీలో ప్రతి నెల 56 లక్షల మందికి 2300 కోట్ల రూపాయలను పింఛన్ల కింద అందజేస్తున్నారు. ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీలో అనర్హులను ఏరివేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రోజా, ఏపీలో ఈరోజు పూర్తి స్థాయిలో అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వార్డు చొప్పున అంటే ఆ వార్డు లేదా సచివాలయంలో 40 ఇళ్లను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని అంటే ఒక్కొక్క సచివాలయానికి 40 ఇళ్లను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని అక్కడ ఒక సచివాలయ అధికారి వెళ్లి వాళ్ళ యొక్క ఏవైతే పెన్షన్లకు సంబంధించినటువంటి అర్హతలు ఉంటాయో వాటికి సంబంధించి ఒక క్వశ్చనీర్ తయారు చేసి ఆ క్వశ్చనీర్ లో ఉండేటటువంటి ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ కట్ సమాధానాలు తీసుకుంటూ కూడా పూర్తిగా వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. ఈ పరిశీలనలో ఎక్కడైనా ఏవైనా అర్హతలు లేని వారు ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటున్నట్టు కనుక తేలినట్టయితే, అటువంటి పరిస్థితులు కనుక అత్యధికంగా వచ్చినట్టయితే దీనిని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి మొత్తం అనర్హులైన వాళ్ళందరినీ బయటికి తీసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ లో కూడా కొంచెం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చేటటువంటి పెన్షన్లన్నీ కూడా క్లియర్ గానే ఉన్నాయి అనేటటువంటి సమాచారం కనుక వచ్చినట్టయితే దీనిని ఎక్కడెక్కడ ఎవరెవరు తక్కువ స్థాయిలో తక్కువ సంఖ్యలోనే ఉన్నటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ సచివాలయ పరిధిలో తీసుకుని వాళ్ళందరికీ కూడా అనర్హత ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడ సచివాలయాల స్థాయిలో ఎక్కడెక్కడైతే వీళ్ళు వెరిఫై చేస్తున్నారో ఆ వెరిఫై చేసే చోట అటు డాక్టర్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇటు పక్కన వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇంకొక పక్కన ఆధార్ కార్డులు కావచ్చు, అలాగే స్థానికంగా వాళ్ళు ఏవైతే లీగల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో వాటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా మరొక పథకానికి కానీ మరొక అవసరానికి కానీ దేనికైతే వీళ్ళు ఇచ్చారో వీటన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి కంపారిటివ్ స్టడీ కూడా అదే సమయంలో జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రజలు ఎక్కడెక్కడ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కానీ ఆ పెన్షన్లు పొందడానికి చేసినటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా బయటపడినట్టయితే వాటన్నిటినీ కరెక్షన్ చేసి పెన్షన్లు నిజమైన అర్హుడికి మాత్రమే అందేటటువంటి విధంగా చేయడం కోసమే ఈ అనర్హులందరినీ ఏరేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ఖచ్చితంగా ఈ 40 ఇళ్లకి సంబంధించిన డేటాతో మిగతా డేటాని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా, ఈ 40 ఇళ్ల డేటాలో ఎంతమంది అనర్హుల కింద తేలారు అనేటటువంటి పర్సంటేజ్ బేస్ మీద నెక్స్ట్ ఖచ్చితంగా దీనికి సంబంధించి వెరిఫికేషన్స్ కంటిన్యూ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలా అవసరం లేదా అనే దాని మీద కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే తెలుస్తుంది. ఇంకొక పక్కన దీనికి క్షేత్రస్థాయిలో పెన్షన్ల అమలుకు సంబంధించి చేసినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలను తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చేటటువంటి నిర్ణయాలను బట్టి ఒక కంప్లీట్ క్యుములేటివ్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి దానిని ప్రభుత్వం ముందు ఉంచడం జరుగుతుంది. ఈ క్యుములేటివ్ రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, తర్వాత ఏ రకంగా దీని మీద ఇంప్లిమెంటేషన్ చేయాలనే విషయం మీద కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. 2300 కోట్ల రూపాయల పెన్షన్లకు సంబంధించి దీనిలో నిజమైనటువంటి పెన్షన్లు ఎంతవరకు ఉన్నాయి,
అసలు అందులో అనర్హులు ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా తేల్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇందులో ఈ పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చేటటువంటి రిజల్టే రేపు చేయబోయేటటువంటి పూర్తి స్థాయి ప్రాజెక్టు కూడా ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికైతే మాత్రం ఏపీలో ఎవరైతే పెన్షన్లకు అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసేటటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాము.